అందరికి కొబ్బరి తోటల మధ్యలో హౌస్ ఉంటే భలే ఉంటుంది అనిపిస్తుంది కదా. మా హౌస్ అయితే అలానే ఉంటుంది. వెల్కమ్ టు మై హౌస్ లాగ్. 1 ఇయర్ తర్వాత అయితే మా ఊరు వచ్చా. ప్రతి 2 మంత్స్కి ఒకసారి మా బ్రో అండ్ మమ్మీ అయితే వస్తారు దించడానికి. నేనైతే సమ్మర్ కదా, ఈ సమ్మర్లో ముంచుకలు దొరుకుతాయని చెప్పి వాటి కోసం అయితే వచ్చా. కానీ హౌస్లో అయితే ఉండట్లేదు, స్టడీస్ కోసం అమలాపురం వచ్చేసాం. చాలా ఇయర్స్ అయ్యింది. మీకు ఇలాంటి హౌసెస్ అంటే ఇష్టమా కదా, కామెంట్ చేసేయండి. ఇంతకని దేవురో చెప్పలేదు కదా, పల్లంకూరు. మీ దేవురో కామెంట్ చేసేయండి. అక్కడ మా వంటిల్లు ఉండేది, మా అక్కడ లేకపోవడం వల్ల అయితే పడిపోయింది. ఇలా మా హౌస్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా బయటికి వెళ్తే మొత్తం అన్ని పొలాలే. వ్యూ అయితే చాలా బాగుంటుంది. పల్లంకూరులో ఉన్నప్పుడు అలా పొలాల్లో కూర్చుని అయితే చదువుకునేవాళ్ళు. అక్కడ కనిపిస్తుంది కదా, అదే మా పొలం. అది కూడా దగ్గర నుంచి చూపిస్తాను. ఇది మా మల్లె పువ్వుల చెట్టు. చాలా ఎక్కువ పువ్వులు అయితే పూసేవి. ఊర్లో మొత్తం చాలా మంది ఇక్కడికి వచ్చి కోసుకునేవారు. ఇప్పుడైతే చాలా తక్కువ పూస్తున్నాయి. ఇదైతే మా బొబ్బస్కాయ చెట్టు. టేస్ట్ అయితే చాలా స్వీట్ గా ఉంటది. బయట ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కున్నా మన చెట్టుకున్న స్వీట్నెస్ అయితే రాదు. ఇది మా జాంకాయ చెట్టు. ఇలా మా హౌస్ బ్యాక్ సైడ్ కి వస్తే ఇక్కడ చుక్క మల్లె పువ్వుల చెట్టు అయితే ఉంటది. మీకు తెలిసే ఫ్లవర్స్ కామెంట్ చేసేయండి. మా హౌస్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా ఎటు చూసిన అన్ని పొలాలే ఉంటాయి. ఇలా బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా మెయిన్ రోడ్డుకి రావచ్చు. ఇక్కడ కూడా అన్ని మొక్కలే ఉంటాయి, అవి కూడా చూపిస్తాను. ఇది మా సీతాఫలకాయ చెట్టు. కాయలు అయితే చాలా ఉన్నాయి, కానీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. మేము ఇవి కూడా మిస్ అయిపోతున్నాము. ఇది మా పనసకాయ చెట్టు. మా బ్రదర్ అయితే చెట్టు ఎక్కి కోస్తున్నాడు. చెట్టు ఎక్కి బాగానే అయితే కోసాడు, కానీ దిగడం అయితే రావట్లేదు పాపం. లాస్ట్కి ఎలాగైతే దిగిపోయాడు. చీమలు కుట్టేసినట్టు ఉంది. చెట్టు నుంచి కోసిన వెంటనే ఒక కాయ అయితే ఓపెన్ చేస్తారు, కానీ అదైతే టేస్ట్ బాగలేదు. కానీ 1 వీక్ తర్వాత టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఈ వెయిట్ గుత్తి పువ్వులు తెలుసా? అవి కొయ్యడానికి వెళ్తే చాలా చీమలు అయితే కుట్టేసాయి. మీకు చూపిద్దామని అయితే వెళ్ళా. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. మా పొలంలో దింపు తీస్తున్నారు. కొబ్బరికాయలు అయితే ఇవన్నీ చేనులు అయితే పడిపోయినాయి. అతను అవన్నీ దిగి పైకి అయితే వేస్తున్నారు. మీకు ఈ టిప్ టిప్ కూడా తెలుసా? వాటర్లో వేస్తే పేలియ్యి. మా చిన్నప్పుడు అయితే వీటితో చాలా ఆడుకునే వాళ్ళం. మీరు కూడా ఆడుకున్నారా లేదా, కామెంట్ చేసేయండి. పిల్లలతో అయిపోతుంది పిలుచుకుంటే బాటిల్లో కొంచెం పచ్చిగా ఉన్నాయి. వెళ్ళిపోయినాయి. ఇలా పొలంలోకి వచ్చినప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. న్యాచురల్ సౌండ్స్ అయితే భలే ఉంటాయి. దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టక్కర్లేదు, ఒకసారి మీరు కూడా వినండి. ఇలాంటి ప్లేస్లో ఫొటోస్ తీసుకుంటే భలే ఉంటుంది కదా. వీళ్ళు ఎంతమంది నేచర్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా చెట్టు కొబ్బరికాయలు అయితే తీస్తున్నారు. ఈ సమ్మర్లో చెట్టు ఎక్కి తీయడం కూడా చాలా గ్రేట్ అసలు. మా బ్రో కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను కూడా హెల్ప్ చేస్తున్నాను లేదా అనుకుంటున్నారా? నేనైతే ఏం హెల్ప్ చేయను. కొబ్బరి బండాలు కోసేస్తే తాగుతూ కూర్చుంటా. మా మమ్మీ అయితే మా ములక్కాడ చెట్టుకి ములక్కాడలు ఉన్నాయి లేవా అని చూస్తున్నారు. చాలా పైన అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ చెట్టు కూడా ముంచికాయలు ఉన్నాయి, కాకపోతే అది చిన్న చెట్టు అంట, అదైతే ఎక్కనన్నారు. మీకు ఈ ఫ్లవర్స్ తెలుసా? భలే ఉంటాయి అసలు, వైట్గా. ఫైనలీ నేనైతే ముంచికాయల కోసం వచ్చా కదా, అవి అయితే తీస్తున్నారు. చెట్లు అయితే చాలా ఉన్నాయి, కానీ అవి కొయ్యడానికి ఫస్ట్ దానికి ఉన్న ఆకులు అయితే కొట్టేస్తున్నారు. అన్ని ముంచికాయలా, మాకు కొన్ని ఇవ్వచ్చు కదా అని అంటారేమో. చూడండి మా లాస్ట్కి ఎన్ని వచ్చినాయో. పడట్లేదు చెట్టు. అది ఎక్కే వాళ్ళు చూపించే వాళ్ళు పొడికల్లో ఉన్నాయి.
మిగతాన్ని అయితే ముదిరిపోయినాయి. గాలి అయితే భలే వస్తుంది కదా! ఈ గాలి ఉంటే ఏసీ కూడా అవసరం లేదు, అంత హాయిగా ఉంటుందో. ఇదైతే వేప చెట్టు. అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న కాయలు కూడా తినొచ్చు. టేస్ట్ అయితే కొంచెం తియ్యగా చేదుగా ఉంటాయి, కానీ హెల్త్కి అయితే చాలా మంచిది. అప్పుడప్పుడు తినండి. ఇక్కడ చిన్న చిన్న చామంతి పూలు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. చాలా చిన్నగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే భలే ఉంటుంది అసలు. చాలా క్యూట్గా ఉన్నాయి. ఆ చిన్న చిన్న చామంతి ఫ్లవర్స్ మీద అయితే బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి చూడండి. ఆ వీడియో తీస్తుంటే అయితే పారిపోతున్నాయి. మా మమ్మీ ఎప్పుడైనా పొలం వస్తే చాలు ఎక్కడేం మొక్కలు ఉన్నాయా అని చూస్తారు. ఇవైతే పనుగంట మొక్కల కోసం అయితే వచ్చారు. హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది. మమ్మీకి వస్తున్నారు కదా అవే పనుగంట మొక్కలు అంటే. చాలా ఆకులు అయితే కోసారు. ఇంకా మా చేను నుండి అవే ఉంటాయి, చూపిస్తాను చూడండి. మా చేనులో మొత్తం అవే ఉన్నాయి. మీకు కావాలంటే ఎన్ని కావాలంటే అయితే కోసుకెళ్ళిపోండి. మళ్ళీ కరివేపాకు మొక్కల దగ్గరికి అయితే వచ్చారు మమ్మీ. ఇది మా మామిడికాయ చెట్టు. కాయలు అయితే చాలా తక్కువ కాసినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీకు ఉండట్లేదు కదా, మాకు కొంచెమే ఉంటాయి, అందరూ కోసేస్తారు. మా బ్రో అయితే చాలా కష్టపడుతున్నాడు మామిడికాయల కోసం. 2 కాయలు చెట్టు ఒకటి ఉంది అక్కడ. చెట్టు ఎక్క మీకు ఈ మందార పువ్వు తెలుసా? కలర్ అయితే చాలా బాగుంది. ఇది మా కనకంబరాల చెట్టు. చెట్టు మీద అయితే స్పైడర్ గూడు కడుతుంది చూడండి. మొత్తం అంతా వీడియో చేద్దామంటే చాలాసేపు కడుతుంది. ఇంకంతే కొంచెమే చూపిస్తున్నా. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు తీయాలంటే సాయంత్రం వరకు అక్కడే కూర్చుని ఉండాలేమో. మనకంత ఓపిక లేదు. హే, నా దగ్గరికి నాని వచ్చాడు. ఆ ఈగ చూడండి, మళ్ళీ వదిలేసినా కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. ఇది మా చెట్టు మామిడికాయ. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, మీకు ఇచ్చేస్తా. మళ్ళీ నా దగ్గరికి చీమ వచ్చింది. ఏంటో చీమలు ఈగలు అన్నీ నా దగ్గరికే వస్తున్నాయి. ఇది మా తులసి మొక్క. కింద చుట్టూ కూడా చాలా తులసి మొక్కలు అయితే వచ్చేసాయి. ఇక్కడ 3 హౌసెస్ సేమ్ ఒకలాగానే ఉంటాయి. దాని పక్క హౌస్ అయితే మాది. మా హౌస్ ఆల్రెడీ చూపించా కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.